తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి హాజరు కావటం లేదు. వారు రాకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేస్తామని అధికార పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం రోజున ఒక్కరోజు వెళ్లారు. దాంతో హాజరు కావడం లేదన్న కారణంతో అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ హాజరు చెల్లదంటున్నారు. కానీ అది వేరే విషయం. ఒకరోజు జగన్ తన శపథాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారు. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆయన బడ్జెట్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ పార్టీ ఓడిపోవడంతో అసెంబ్లీకి రావటం లేదు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఎన్నికయ్యారు. అయినా కూడా పార్టీ ఓడిపోయిన కారణంగా మొదట్లో అసెంబ్లీకి రాలేదు. తర్వాత బడ్జెట్ పెడుతున్న రోజున ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం విని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు అసెంబ్లీ వైపు రాలేదు. మరోసారి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం 60 వర్కింగ్ డేస్ సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయటానికి స్పీకర్కు అధికారం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే కేసీఆర్పై అనర్హత వేటు వేయటానికి అవకాశం లభిస్తుంది. ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే అసెంబ్లీకి హాజరు కాని కారణంగా అనర్హత వేటు అనేది కేసీఆర్ ఇమేజ్కు మచ్చలాగా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఒక్కరోజు అసెంబ్లీ అనే ఫార్ములాకు తెరలేపినట్లు చెప్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ గవర్నర్ ప్రసంగం రోజు వెళ్ళినట్లుగా కాకుండా బిజినెస్ డేలోనే, అంటే సభా కార్యక్రమాలు అధికారికంగా జరుగుతున్నప్పుడే హాజరు కావాలని అనుకుంటున్నారు. ఒక్కసారి హాజరైతే మరో 60 రోజుల వరకు హాజరు కాకపోయినా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేసీఆర్ హాజరు కాకపోయినా అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులంతా హాజరై ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కూడా వస్తే మరింతగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావటం లేదని ప్రశ్నిస్తుంది. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవనున్నారు. ఒక్కరోజు వస్తారా లేదా ప్రభుత్వంపై ఎదురుదాడికి ఇదే సరైన సమయం అని కంటిన్యూ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.